మంత్రి కొండా సురేఖ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో వేలిముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారంటూ అన్నారు. ఎంతో కష్టపడితే కానీ ఐఏఎస్ ఐపీఎస్లు అవ్వలేరని, కానీ కొందరు వేలిముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారని కామెంట్స్ చేశారు. ఐఏఎస్ ఐపీఎస్ అయినా చివరకు తాము చెప్పింది వినాల్సిందే వస్తుందన్నారు. ఇక ములుగు అటవీ కళాశాల కేంద్రంలో దశాబ్ది వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కొండా సురేఖ ఈ కామెంట్స్ చేశారు. పొలిటికల్ వల్ల వేలుముద్ర వాళ్ళు కూడా సీఎం అవుతారు. అవుతారా అవ్వరా? వాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కావాలంటే వాళ్ళు ఎంత శ్రమ పడితే కానీ ఆ స్టేజ్కి వస్తారు. వాళ్ళు మా ముందు నిల్చొని నేను చెప్పింది వాళ్ళు వినాలి. అంటే రాజ్యాంగం రాసింది, అది మనం ఏం చెయ్యలేము. దీన్ని విమర్శగా తీసుకోవద్దు దయచేసి.